ఓకే, మొక్కల లోపల కిరణజన్య సంయోగక్రియ ఏ విధంగా జరుగుతుందో చూద్దాం. మొక్కల లోపల జరిగేటువంటి కిరణజన్య సంయోగక్రియ ఫోటోసింథసిస్. ఇక్కడ పేరు లోపల ఫోటోసింథసిస్. అసలు మెయిన్గా ఎందుకంటే భూమి మీద నివసించేటువంటి జీవం ఉన్నటువంటి ప్రతి జీవి కూడా, భూమి మీద నివసించేటువంటి జీవం ఉన్నటువంటి ప్రతి జీవి కూడా అత్యవసరమైనటువంటి ప్రాణవాయువు అనేటువంటిది, ఆక్సిజన్ అనేటువంటిది అవసరం. సో ఆక్సిజన్ ఏ విధంగా వస్తుంది, ప్లస్ ఆక్సిజన్తో పాటుగా ఇక్కడ మనకి ఆహార పదార్థాలు అనేటువంటి అవసరమే భూమి మీద నివసించేటువంటి ప్రతి జీవికి కూడా. సో అది ఏ విధంగా ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పేసి అనుకుంటే, జంతువులు తీసుకుంటే మనకి జంతువులు కిరణజన్య సంయోగక్రియ జరుపుకోలేవు, బ్యాక్టీరియాలు కిరణజన్య సంయోగక్రియ జరుపుకోలేవు. కొన్ని ఫోటోట్రాఫిక్ బ్యాక్టీరియాలు తప్ప, కిరణజన్య సంయోగక్రియ జరుపుకునేటువంటి బ్యాక్టీరియాలు తప్ప మిగిలిన వేటి లోపల కూడా మనకి కిరణజన్య సంయోగక్రియ జరగదు. ఒక మొక్కల్లో తప్పిస్తుంది. మొక్కల్లో మాత్రమే ఏం జరుగుతుందంటే కిరణజన్య సంయోగక్రియ అనేటువంటి జరుగుతుంది. అంటే భూమి మీద నివసించేటువంటి ప్రతి జీవికి కూడా ఆక్సిజన్ ప్లస్ ఆహార పదార్థాలు అనేటువంటి అవసరమే. ఈ ఆక్సిజన్ ఆహార పదార్థాలు కావాలి అంటే మొక్కలు జరిపేటువంటి క్రియ అది కిరణజన్య సంయోగ క్రియ. ఏ విధంగా జరుగుతుంది అని చెప్పేసి అనమాట. అంటే మనం సింపుల్గా చెప్పాలంటే ఒక ఈక్వేషన్ మీద ఆధారపడి ఉంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. ఆ ఈక్వేషన్ ఏంటంటే చూడండి, 6CO2 ప్లస్ 12H2O gives rise to light, chlorophyll, C6H12O6 plus 6H2O plus O2, 6O2. ఈ ఈక్వేషన్ లోపల తీసుకుంటే మనకి అంటే సాధారణంగా మొక్కల్లో మాత్రమే కిరణజన్య సంయోగక్రియ జరుగుతుంది. గ్రీన్ ప్లాంట్స్ అదేవిధంగా శైవలాలు మరియు అదేవిధంగా ఫోటోట్రాఫిక్ బ్యాక్టీరియాలు మాత్రమే ఏమేమి జరుగుతున్నాయి అంటే కిరణజన్య సంయోగక్రియ గ్రీన్ ప్లాంట్స్లో జరుగుతుంది. అది లోయర్ ప్లాంట్స్ కావచ్చు, హైయర్ ప్లాంట్స్ కావచ్చు. ప్లస్ అదేవిధంగా ఆల్గీ లోపల, ప్లస్ అదేవిధంగా ఫోటోట్రాఫిక్ బ్యాక్టీరియా, ఫోటోట్రాఫిక్ బ్యాక్టీరియా లోపల ఈ కిరణజన్య సంయోగక్రియ అనేటువంటిది జరుగుతుంది. అయితే మనకి ముఖ్యంగా మొక్కలను తీసుకుంటే వాయుగతమైనటువంటి భాగము అదేవిధంగా భూ అంతర్భాగంగా ఉండేటువంటి మూల వ్యవస్థ ఉంటుంది. రెండు వ్యవస్థలు కనిపిస్తాయి, మూల వ్యవస్థ, భూ అంతర్భాగంగా ఉండేటువంటిది మూల వ్యవస్థ, ప్లస్ అదేవిధంగా వాయుగతంగా ఉండేటువంటి వాయుగతమైనటువంటి భాగం. సో ఈ వాయుగతమైనటువంటి భాగాన్ని ఏమని పిలుస్తామంటే ప్రకాండము అని చెప్పేసి అని పిలుస్తాం. సో ఈ ప్రకాండము మరియు అదేవిధంగా మూల వ్యవస్థ, ప్రకాండము మరియు మూల వ్యవస్థ. ఈ ప్రకాండం కాండం నుంచి బ్రాంచెస్ ఏర్పడుతున్నాయి, శాఖల నుంచి ఏర్పడతాయి, అంటే పత్రాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. సో ఇక్కడ మనకి ఈ పత్రాల లోపల పత్రాలు దేంతో ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉన్నాయి అంటే వాతావరణంతో ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉన్నాయి. చూడండి, వాతావరణం లోపల ఉండేటువంటి కార్బన్ డైఆక్సైడ్, వాతావరణం లోపల ఉండేటువంటి కార్బన్ డైఆక్సైడ్ పత్రాల లోపల ఉండేటువంటి పత్ర రంధ్రాల సహాయం చేత ఇక్కడ మనకి ఓపెన్ క్లోజ్ మెకానిజం, స్టొమాటల్ ఓపెన్ క్లోజ్ మెకానిజం పద్ధతి ద్వారా వాతావరణం లోపల ఉండేటువంటి కార్బన్ డైఆక్సైడ్ వాయువుల వినిమయం అనేటువంటి పద్ధతి ద్వారా, గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేటువంటి ప్రాసెస్ ద్వారా ఈ పత్రదళం లోపలికి కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటిది వచ్చి చేరడం జరుగుతుంది. పత్రదళం లోపలికి కార్బన్ డైఆక్సైడ్ వచ్చి చేరడం జరుగుతుంది. ఈ మూల వ్యవస్థ లోపల ఉండేటువంటి ఈ వేరు వ్యవస్థను పరిశీలిస్తే ప్రతి వేరు కూడా మనకి రూట్ హెయిర్స్ని కలిగి ఉంటుంది. మూలకేశాలు, ఈ మూలకేశాల సహాయం చేత భూమి లోపల ఉండేటువంటి వాటర్ మాలిక్యూల్, భూమి లోపల ఉండేటువంటి వాటర్ మాలిక్యూల్ని
ఈ రూట్ ఎయిడ్స్ అబ్జర్వ్ చేసుకొని గ్రహించుకొని రూట్ ఎయిడ్స్ నుంచి మనకి మెయిన్ యాక్సిస్ లోపలికి ఎంటర్ అవుతుంది. సో మెయిన్ యాక్సిస్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఈ మూల వ్యవస్థలో మూల వ్యవస్థకి అంతా కూడా వాటర్ అనేటువంటి సరఫరా అయిన తర్వాత మనకి వాయుగతమైనటువంటి భాగమైనటువంటి ప్రకాండం, కాండం నుంచి శాఖల నుంచి పత్రాల లోపలికి ఏమి చేరుతుందంటే వాటర్ అనేటువంటిది వచ్చి చేరడం జరుగుతుంది. సో ఈ విధంగా చూడండి, వేరు వ్యవస్థ నుంచి మనకి నీరు అనేటువంటిది, వేరు నుంచి మరియు నీరు అనేటువంటిది, కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటిది వాతావరణం లోపల అట్మాస్ఫియరిక్ కార్బన్ డైఆక్సైడ్ పత్ర రంధ్రాల సాయం చేత పత్రధర లోపలికి వచ్చి చేరడం, ప్లస్ అదేవిధంగా గ్రహించినటువంటి నీరు దీని లోపలికి వచ్చి చేరుతుందంటే పత్రం లోపలికి వచ్చి చేరడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, రెండు కాంపౌండ్స్, కెమికల్ కాంపౌండ్స్, కార్బన్ డైఆక్సైడ్ ఉంది ప్లస్ అదేవిధంగా లీథియం అనేటువంటిది ఉంది. ఈ రెండు కూడా ఇండివిజువల్గా ఉన్నాయి. ఎక్కడ రియాక్ట్ అవుతుందంటే, ఎక్కడ రియాక్షన్ అనేటువంటిది జరుగుతుందంటే లీఫ్ లోపల రియాక్షన్ అనేటువంటిది జరుగుతుంది. అంటే ఈ సింపుల్ కాంపౌండ్స్, కార్బన్ డైఆక్సైడ్ కావచ్చు ప్లస్ అదేవిధంగా నీరు అనేటువంటిది సింపుల్ కాంపౌండ్. భూ అంతర్భాగం నుంచి వాటర్ ప్లస్ అదేవిధంగా వాతావరణం లోపల ఉండేటువంటి కార్బన్ డైఆక్సైడ్. ఇక్కడ మనకి అంటే పత్రాలు అనేటువంటివి వాతావరణంతో ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉన్నాయి. వేరు వ్యవస్థ అనేటువంటిది భూమి లోపల ఉండేటువంటి నీటితో ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉంటుంది. ఇదంతా ఒక సైకిల్ లాగా జరుగుతుంది. భూమి లోపల నుంచి వాటర్ ఎక్కడికంటే మొక్కల నుంచి నెక్స్ట్ బాష్పోసేకం అనేటువంటి ప్రక్రియ ద్వారా వాతావరణం లోపలికి, ఇది కంటిన్యూ సైకిల్ అనమాట. స్పాక్ అనేటువంటి సాయిల్ పొటెన్షియల్, ఈ స్పాక్ అనేటువంటి పద్ధతి ద్వారా ఏం జరుగుతుందంటే మనకి కంటిన్యూగా ఈ ప్రాసెస్ అనేటువంటిది జరుగుతుంది. అబ్జర్వ్ చేసుకోవడం, దానిలో మెటబాలిక్ యాక్టివిటీస్ అన్ని జరగడం, మెటబాలిక్ యాక్టివిటీస్ జరిగేటువంటి ప్రాసెస్ లోపల మళ్ళీ బాష్పోసేకం ప్రక్రియ ద్వారా నీరు అనేటువంటిది వాతావరణం లోపలికి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ పద్ధతిలో మనకి అంటే వాతావరణంతో ప్రత్యేక సంబంధాన్ని కలిగినటువంటి పత్రాలు కార్బన్ డైఆక్సైడ్ని ప్లస్ అదేవిధంగా నీటితో సంబంధాన్ని కలిగినటువంటి వేరు వ్యవస్థ రెండు కూడా ఎక్కడ జరుగుతుందంటే ఈ రెండు కాంపౌండ్స్ ఈ రెండు రియాక్ట్ అవ్వడం ఎక్కడ జరుగుతుందంటే రియాక్షన్ అనేటువంటిది లీఫ్ లోపల జరుగుతుంది, పత్రం లోపల జరుగుతుంది. సో ఈ రెండు కలవాలి అంటే రెండు ఉండేటువంటి కార్బన్ డైఆక్సైడ్ అదేవిధంగా నీటి కలవాలి అంటే ఇక్కడ మనకి ఏం అవసరమైందంటే లైట్ అనేటువంటిది అవసరమవుతుంది. ఏమైందంటే సూర్యకిరణాలు అనేటువంటి అవసరమవుతుంది. అంటే చూడండి, లైట్ ఎనర్జీని యూజ్ చేసుకున్నటువంటి లీఫ్ మీద లైట్ ఎనర్జీ లీఫ్ మీద పడగానే ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ వచ్చి చేరింది ప్లస్ అదేవిధంగా ఏముందంటే వాటర్ మాలిక్యూల్. ఈ లీఫ్ లోపల ఇది రెండు ఉంటే సరిపోతుందా? లైట్ ఉంది ప్లస్ అదేవిధంగా నీరు ఉంది ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ ఉంది, ఇవి ఉంటే సరిపోతుందా? లేదు. ఇక్కడ మనకి కణాంగం అనేటువంటిది, అతి ముఖ్యమైనటువంటి కణాంగం అనేటువంటిది అవసరం. జంతు కణాల లోపల ఉండట్లేదు, ఇది వృక్ష కణాల లోపల ఉండే మాత్రమే ఉంటుంది. అదేంటంటే హరితరేణు అనేటువంటిది క్లోరోప్లాస్ట్. ఈ క్లోరోప్లాస్ట్ ఈ పత్రాల లోపల ఉండేసి ఈ వర్ణ ద్రవ్యాలను కలిగి ఉండేసి ఇక్కడ ఈ క్లోరోప్లాస్ట్ సమక్షం లోపల మనకి సన్లైట్ని అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్ వాటర్ మాలిక్యూల్ రెండు రియాక్షన్ జరిగేసి మనకి వేడి ఏర్పరుస్తున్నాయంటే సంక్లిష్టమైనటువంటి పదార్థాన్ని తయారు చేస్తున్నాయి. ఇక్కడ చెప్తున్నాం, ముందే చెప్పినాం, ఫోటో అంటే ఏంటి? లైట్ అని చెప్పేసి అంటున్నాం. ఏంటి? లైట్. సింథసిస్ అంటే ఏం తయారవుతుంది అంటే ఇక్కడ మనకి గ్లూకోజ్ అనేటువంటి కార్బోహైడ్రేట్ అనేటువంటి తయారవుతుంది. సరళ పదార్థాల నుంచి మనకి సంక్లిష్టమైనటువంటి పదార్థాలు తయారవుతున్నాయి. ఆ సంక్లిష్టమైనటువంటి పదార్థం ఏంటంటే మనకి కార్బోహైడ్రేట్. ఆహార పదార్థాలు తయారవుతున్నాయి, వాటిగానే మనకి ఆక్సిజన్ అనేటువంటిది రిలీజ్ కావడం జరుగుతుంది. చూడండి, వాతావరణం లోపల ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ పత్రం లోపలికి ఎంటర్ అయిన తర్వాత ప్లస్ ఇక్కడ నుంచి మనకి వాటర్ పత్రం లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి లైట్ అబ్జర్వ్ చేసుకుని ఏం జరుగుతుందంటే క్లోరోప్లాస్ట్లో మనకి కిరణజన్య సంయోగక్రియ అనేటువంటిది జరుగుతుంది. కిరణజన్య సంయోగక్రియ జరిగేసి ఇక్కడ ఏం తయారవుతుందంటే కార్బోహైడ్రేట్ అనేటువంటి తయారవుతుంది. సింథసిస్ అవుతుంది కాబట్టి అంటే కాంతి సమక్షం లోపల పదార్థాల తయారీ, దీన్ని కిరణజన్య సంయోగక్రియ ఫోటోసింథసిస్ అని చెప్పేసి అంటున్నాం. ఈ ఫోటోసింథసిస్ అనేటువంటిది ఎనబాలిక్ ప్రాసెస్ అన్నమాట. ఏంటంటే ఇది ఎనబాలిక్ ప్రాసెస్, కన్స్ట్రక్టివ్ ప్రాసెస్. ఎందుకు కన్స్ట్రక్టివ్ ప్రాసెస్ అంటున్నాం అంటే ఇక్కడ మనకి పదార్థాల తయారీ జరుగుతుంది కాబట్టి దీన్ని ఏమంటున్నాం
ప్రాసెస్. సో అనబాలిక్ ప్రాసెస్ లోపల మనకి సంక్లిష్టమైనటువంటి పదార్థాలు జీవి మనుగడకి కావాల్సినటువంటి ఆహార పదార్థాలతో పాటుగా మనకి అత్యంత ఎసెన్షియల్ గ్యాసెస్ అయినటువంటి ఆక్సిజన్ అనేటువంటిది రిలీజ్ అవుతుంది. జీవులకి ప్రాణాధారమైనటువంటి ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది. ఈ ఆక్సిజన్ ఎక్కడ తయారవుతుందంటే మనకి క్లోరోప్లాస్ట్ లోపల ఈ ఆక్సిజన్ అనేటువంటిది రిలీజ్ అవుతుంది. సేమ్ మనకి కార్బన్ డైఆక్సైడ్ ఎట్లయితే ఎంటర్ అవుతుందో అదేవిధంగా ఆక్సిజన్ అనేటువంటిది బయటికి వెళ్ళిపోతుంది, వాతావరణం లోపలికి వెళ్ళిపోతుంది. సో కార్బన్ డైఆక్సైడ్ వాతావరణం లోపల ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ పత్రాల లోపలికి రావడం, పత్రాల లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ రియాక్షన్ జరిగేసి మనకి ఏం రిలీజ్ చేస్తుందంటే ఆక్సిజన్ అనేటువంటి రిలీజ్ చేస్తుంది. రిలీజ్ అయినటువంటి ఆక్సిజన్ సేమ్ సొమాటోల ద్వారా దీని లోపలికి వెళ్ళిపోతుంది, అంటే వాతావరణం లోపలికి వెళ్ళిపోతుంది. అంటే కార్బన్ డైఆక్సైడ్ని గ్రహించుకొని నీటిని యూజ్ చేసుకొని కార్బన్ డైఆక్సైడ్ గ్రహించుకొని నీటిని యూజ్ చేసుకొని మనకి ఇక్కడ నీటిని యూజ్ చేసుకొని C6H12O6 కార్బోహైడ్రేట్ గ్లూకోజ్ మాలిక్యూల్ స్టార్ట్స్తో పాటుగా ఆక్సిజన్ అనేటువంటి వాయువుని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ ప్రక్రియని మనం పిలుస్తున్నామంటే మనం ఫోటోసింథసిస్ అని చెప్పేసి పిలుస్తున్నాం. ఏమని పిలుస్తున్నామంటే కిరణజన్య సంయోగక్రియ అని చెప్పేసి పిలుస్తున్నాం. అంటే సరళమైనటువంటి పదార్థాల నుంచి సంక్లిష్టమైనటువంటి పదార్థాల తయారీని సంక్లిష్టమైనటువంటి పదార్థాల యొక్క తయారీని ఏమని పిలుస్తున్నామంటే మనం కిరణజన్య సంయోగక్రియ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఇక్కడ మనకి లైట్ ఏ విధమైనటువంటి లైట్ని అబ్జర్వ్ చేసుకుంటుందంటే ఇక్కడ మనకి 400 నానోమీటర్స్ వేవ్ లెంత్ ఉన్నటువంటి బ్లూ లైట్ ప్లస్ అదేవిధంగా 700 నానోమీటర్స్ వేవ్ లెంత్ ఉన్నటువంటి రెడ్ లైట్. ఈ రెండు లైట్ల సమక్షంలో మాత్రమే అంటే నీలి కాంతి అదేవిధంగా ఎరుపు కాంతి ఈ రెండు కాంతులను మాత్రమే ఉపయోగించుకుంటుంది. సో ఉపయోగించుకొని మనకి గ్లూకోజ్ అనేటువంటిది తయారవుతుంది. ఈ ప్రాసెస్ అంతా ఎక్కడ జరుగుతుంది అంటే మనకి పత్రాల లోపల జరుగుతుంది. ఇక్కడ జరుగుతుందంటే మనకి పత్రాల లోపల జరుగుతుంది. సో అందుకే ఏమంటున్నా అంటే ఇక్కడ అంటే జీవులు భూమి మీద ఉండే జీవం ఉన్నటువంటి ప్రతి జీవి మనుగడ సాగించాలి అంటే ఈ ప్రాసెస్ అనేటువంటిది జరగాలి. సో ఈ ఈక్వేషన్ మీదనే డిపెండ్ అయ్యింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. జీవుల యొక్క మనుగడ ఈ ఈక్వేషన్ మీదనే డిపెండ్ అయ్యింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక్కడ అనబాలిక్ ప్రాసెస్. సో అనబాలిక్ ప్రాసెస్ దీన్ని ఆపోజిట్గా చూస్తే మనకి చూడండి ఆక్సిజన్ యూజ్ చేసుకోవడం ప్లస్ అదేవిధంగా వాటర్ మాలిక్యూల్ యూజ్ చేసుకోవడం. ఈ సంక్లిష్టమైనటువంటి పదార్థం ఏదైతే ఉందో సంక్లిష్టమైనటువంటి పదార్థం C6H12O6 అనేటువంటిది కార్బోహైడ్రేట్ గ్లూకోజ్ అనేటువంటిది ఆక్సిజన్ యూజ్ చేసుకొని ప్లస్ అదేవిధంగా నీటి అణువులను యూజ్ చేసుకొని ఇక్కడ మైట్రోకాండ్రియా కణాంగం వచ్చేసి ఏంటంటే మైట్రోకాండ్రియా. సో మైట్రోకాండ్రియా లోపల ఏం జరుగుతుందంటే మనకి రెస్పిరేషన్ అనేటువంటి ప్రాసెస్ జరుగుతుంది. ఏం జరుగుతుందంటే శ్వాసక్రియ అనేటువంటి ప్రాసెస్. ఈ గ్లూకోజ్ అనేటువంటి సంక్లిష్టమైనటువంటి పదార్థాలు దేనిగా మారాలంటే సరళమైనటువంటి పదార్థాలుగా మారాలి. సరళమైనటువంటి పదార్థాలు 6H2O ప్లస్ 6CO2 ప్లస్ 686 కిలో క్యాలరీస్ ఎనర్జీ. 686 కిలో క్యాలరీస్ ఎనర్జీ. ఇక్కడ అనబాలిక్ ప్రాసెస్ లో కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్ మాలిక్యూల్ ఏం తయారైందంటే మనకి గ్లూకోజ్ అనేటువంటిది తయారైంది. సో ఈ గ్లూకోజ్ ని యూజ్ చేసుకొని ప్లాంట్ లోపల ఉండేటువంటి ప్రతి కణాంగం కూడా కణం క్రియలను నిర్వర్తించుకొని ఇది గ్రోతింగ్ కి ప్లస్ అదేవిధంగా అదర్ మెటబాలిక్ యాక్టివిటీస్ కి ఈ గ్లూకోజ్ అనేటువంటిది యూజ్ చేసుకోవడం జరుగుతుంది. సో యూజ్ చేసుకోవాలంటే డైరెక్ట్ గా యూజ్ అవుతుందా అంటే డైరెక్ట్ గా యూజ్ కాదు. ఈ డైరెక్ట్ గా యూజ్ కాకున్నటువంటి ఈ సంక్లిష్టమైనటువంటి ఈ పదార్థం ఏదైతే ఉందో దీన్ని ఆక్సిజన్ ప్లస్ అదేవిధంగా నీటి అణువుల సమక్షం లోపల మైట్రోకాండ్రియా అనేటువంటి కణాంగంలో ఏం జరుగుతుందంటే ఇక్కడ మనకి రెస్పిరేషన్ అనేటువంటి ప్రాసెస్ జరిగేసి మనకి కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేయడం జరుగుతుంది ప్లస్ అదేవిధంగా నీటి అణువుని రిలీజ్ చేయడం జరుగుతుంది ప్లస్ అదేవిధంగా ఎనర్జీ 686 కిలో క్యాలరీస్ ఎనర్జీ అనేటువంటిది రావడం జరుగుతుంది. 686 కిలో క్యాలరీస్ ఎనర్జీ. ఈ ఎనర్జీని యూజ్ చేసుకొని మెటబాలిక్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటున్నాయో ప్లాంట్స్ లోపల అన్ని మెటబాలిక్ యాక్టివిటీస్ని జరుపుకోవడం జరుగుతుంది అన్నమాట. అంటే ఇది డైరెక్ట్ అనబాలిక్ ప్రాసెస్. ఇప్పుడు చూడండి కెటబాలిక్ ప్రాసెస్ లోపల ఏమవుతుందంటే డివైడ్ అయిపోతుంది. ఏమవుతుందంటే మళ్ళీ సరళ పదార్థాలుగా విడిపోతున్నాయి.
మెటబాలిక్ ప్రాసెస్ లోపల సరళ పదార్థాలు కలిసిపోయి సంక్లిష్టమైనటువంటి పదార్థాలను ఏర్పరచడం జరిగింది. మెటబాలిక్ ప్రాసెస్ లోపల ఏమవుతుందంటే ఈ సంక్లిష్టమైనటువంటి పదార్థాలు విడిపోయి మనకి ఏం రిలీజ్ అవుతుందంటే ఎనర్జీ అనేటువంటిది రిలీజ్ కావడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ ఎక్కడ జరుగుతుంది అంటే మైటోకాండ్రియా లోపల జరుగుతుంది. ఈ క్లోరోప్లాస్ట్ అదేవిధంగా మైటోకాండ్రియా సెమీ అటానమస్ ఆర్గనైల్స్ అని చెప్పేసి అని పిలవడం జరుగుతుంది. రెండింటి లోపల మనకి ముఖ్యమైనటువంటి క్రియలు ఏవైతే ఉన్నాయో ముఖ్యమైనటువంటి క్రియ ఒకటి వచ్చేసి కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆహార పదార్థాలు తయారు కావడం ప్లస్ అదేవిధంగా తయారైనటువంటి ఆహార పదార్థాలు విచ్ఛిన్నం అవ్వడం మైటోకాండ్రియా లోపల జరగడం జరుగుతుంది. మైటోకాండ్రియా లోపల ప్రాసెస్ అనేటువంటిది అనబాలిజం ప్లస్ కెటబాలిజం ఈజ్ ఈక్వల్ టు మెటబాలిజం. ఎనబాలిజంలో సింథసిస్ అవుతుంది. కెటబాలిజం లోపల ఏమైతుంది ఎనర్జీ రిలీజ్ అయినటువంటిది ఎనర్జీ రిలీజ్ అవుతుంది. కలవడం విచ్ఛిన్నం కావడం దీన్ని ఏమంటామంటే నిర్మాణాత్మక క్రియాత్మక క్రియలు. నిర్మాణాత్మక క్రియ ప్లస్ క్రియాత్మక క్రియ ఇజ్ ఈక్వల్ టు జీవక్రియ. ఏంటంటే మనకి జీవక్రియ. మెటబాలిజం అనబాలిజం ప్లస్ కెటబాలిజం ఇజ్ ఈక్వల్ టు మెటబాలిజం. ఇది ఈ విధంగా మనకి ఏం జరుగుతుందంటే కిరణజన్య సంయోగక్రియ అనేటువంటిది జరుగుతుంది. సో ఈ కిరణజన్య సంయోగక్రియ జరిపేటువంటి ముఖ్యమైనటువంటి కణాంగం ఏంటంటే క్లోరోప్లాస్ట్. ఏంటంటే మనకి క్లోరోప్లాస్ట్. రియాక్షన్ లోపల ఉన్నటువంటి ఈ ఆక్సిజన్ అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుందంటే నీటి అణువు విచ్ఛిన్నం జరగడం వల్ల. ఈ నీటి అణువు విచ్ఛిన్నం జరగడం వల్లనే మనకి ఆక్సిజన్ అనేటువంటిది రిలీజ్ అవుతుంది. కార్బన్ డైఆక్సైడ్ నుంచి మనకి ఆక్సిజన్ అనేటువంటిది రావట్లేదు. కార్బన్ డైఆక్సైడ్ నుంచి ఆక్సిజన్ అనేటువంటిది రావట్లేదు. నీటి అణువు విచ్ఛిన్నం జరగడం వల్ల ఆక్సిజన్ అనేటువంటిది రిలీజ్ అవుతుంది. నీటి అణువు విచ్ఛిన్నం జరగడం వల్ల మనకి ఆక్సిజన్ అనేటువంటిది రిలీజ్ కావడం జరుగుతుంది. అంటే ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుందని అంటే నీటి నుంచి రావడం జరుగుతుంది. నీటి అణువు విచ్ఛిన్నం జరగడం వల్లనే వస్తుంది. కార్బన్ డైఆక్సైడ్ నుంచి మనకి ఆక్సిజన్ అనేటువంటిది రావట్లేదు. ఫస్ట్ మనకి క్లోరోప్లాస్ట్ యొక్క నిర్మాణాన్ని పరిశీలిస్తే క్లోరోప్లాస్ట్ వచ్చేసి మనకి ఎక్కడ ఉంటుందంటే నిమ్న జాతి మొక్కల నుంచి మనకి ఉన్నత శ్రేణి మొక్కల లోపల కూడా మనకి కనిపిస్తుంది. అంటే క్లోరోప్లాస్ట్ అనేటువంటిది కనిపించడం జరుగుతుంది. నిమ్న జాతి మొక్కలైనటువంటి మనకి ప్రతి సెల్ లోపల ఒక సెల్లో ఒక క్లోరోప్లాస్ట్ ఉంటుంది. ఒక సెల్లో ఒక క్లోరోప్లాస్ట్ ఉంటుంది. అది వచ్చేసి ఏంటంటే క్లామిడోమోనాస్. ప్లస్ యూలోథ్రిక్స్. క్లామిడోమోనాస్ మరియు యూలోథ్రిక్స్ లోపల ఒక సెల్లో ఒక క్లోరోప్లాస్ట్ మాత్రమే ఉండడం జరుగుతుంది. 1 to 16 ఒక సెల్లో 1 to 16 క్లోరోప్లాస్ట్ వచ్చేసి మనకి దీంట్లో కనిపిస్తుందంటే స్పైరోగైరా. క్లామిడోమోనాస్ అనేటువంటిది ఏంటంటే మనకి గ్రీన్ ఆల్గీ. ఒక సెల్లో 1 నుంచి 16 1 to 16 క్లోరోప్లాస్ట్ కలిగి ఉన్నాడు. స్పైరోగైరా లోపల కనిపిస్తుంది. అదేవిధంగా ఒక సెల్లో 40 to 60 ఒక కణం లోపల 40 నుంచి 60 క్లోరోప్లాస్ట్లని కలిగి ఉండేటువంటిది ఏంటంటే హయ్యర్ ప్లాంట్స్. దీనిలో కనిపిస్తున్నట్టు మనకి హయ్యర్ ప్లాంట్స్ లోపల కనిపించడం జరుగుతుంది. అదేవిధంగా ఒక సెల్లో 500 క్లోరోప్లాస్ట్ per cell 500 క్లోరోప్లాస్ట్ క్లోరోఫైసిక్ ఆల్గీ. ఇంత క్లోరోఫైసిక్ ఆల్గీ లోపల కారాలో ఒక సెల్లో 500 క్లోరోప్లాస్ట్ ఉండడం జరుగుతుంది. ఒక క్లోరోప్లాస్ట్ వచ్చేసి క్లామిడోమోనాస్ యూలోథ్రిక్స్. వన్ సెల్లో 1 to 16 క్లోరోప్లాస్ట్ ఉంటుంది. అది స్పైరోగైరా. ఒక సెల్లో 40 నుంచి 60 క్లోరోప్లాస్ట్ ఉంటుంది. అది హయ్యర్ ప్లాంట్స్. ఒక సెల్లో 500 క్లోరోప్లాస్ట్ ఉంటుంది. అది వచ్చేసి దేంట్లో కనిపిస్తుంది అంటే మనకి కార లోపల కనిపించడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఆకారాన్ని పరిశీలిస్తే క్లోరోప్లాస్ట్ యొక్క ఆకారాన్ని
పరిశీలిస్తే క్లామిడోమోనాస్ వచ్చేసి మనకి క్లామిడోమోనాస్ లోపల మనకి బైఫ్లాజిల్లేట్ గోళాకారంగా ఉండేటువంటి బైఫ్లాజిల్లేట్ ని కలిగి ఉండేటువంటి నిర్మాణం. ఈ నిర్మాణంలో మనకి కప్ షేప్ లోపల మనకి క్లోరోప్లాస్ట్ అనేటువంటిది కనిపిస్తుంది. ఏ షేప్లో అంటే కప్ షేప్ క్లోరోప్లాస్ట్ క్లామిడోమోనాస్ దీనిలో కనిపిస్తుంది. అంటే మనకి క్లామిడోమోనాస్ లోపల కనిపించడం జరుగుతుంది. ఈ యూలోథ్రిక్స్ లోపల మనకి గ్రెడిల్ షేప్లో కనిపిస్తుంది. ఏ షేప్లో కనిపిస్తుంది అంటే మనకి గ్రెడిల్ షేప్ లోపల మనకి కనిపించడం జరుగుతుంది. ఈ గ్రెడిల్ షేప్ మధ్య లోపల మనకి కేంద్రకం అనేటువంటిది ఉంటుంది. ఇది చూడడానికి ఎట్లా కనిపిస్తుంది అంటే సి ఆకారంలో దేనిలో కనిపిస్తుంది అంటే సి ఆకారం లోపల మనకి ఈ యూలోథ్రిక్స్ లోపల క్లోరోప్లాస్ట్ అనేటువంటిది కనిపించడం జరుగుతుంది. స్పైరోగైరా లోపల తీసుకుంటే మనకి స్పైరోగైరా రెడ్ బ్యాండ్ ఆకృతి లోపల ఉండేటువంటి క్లోరోప్లాస్ట్ కనిపించడం జరుగుతుంది. దీంట్లో స్పైరోగైరా లోపల మనకి రెడ్ బ్యాండ్ ఆకృతి లోపల ఉండేటువంటి క్లోరోప్లాస్ట్ కనిపించడం జరుగుతుంది. రెడ్ బ్యాండ్ ఆకృతి లోపల ఉండేటువంటి క్లోరోప్లాస్ట్. అదేవిధంగా మనకి క్లోరోప్లాస్ట్ ఇడగోణీయం లోపల తీసుకుంటే జాలాకారం లోపల ఉండేటువంటి నిర్మాణం కనిపిస్తుంది. జాలాకార హరితరేణం అనేటువంటిది ఇడగోణీయం లోపల కనిపించడం జరుగుతుంది. ఇది నెంబర్ ప్లస్ అదేవిధంగా షేప్. క్లోరోప్లాస్ట్ అంటే ఐరన్ ప్లాంట్స్ లో తీసుకుంటే ఈ ఐరన్ ప్లాంట్స్ లోపల మనకి అండాకృతి లోపల ఓవెల్ షేప్ లోపల మనకి కనిపిస్తుంది. అంటే క్లోరోప్లాస్ట్ అనేటువంటిది కనిపించడం జరుగుతుంది. క్లోరోప్లాస్ట్ యొక్క నిర్మాణాన్ని పరిశీలిస్తే మనకి క్లోరోప్లాస్ట్ యొక్క నిర్మాణాన్ని పరిశీలిస్తే ఈ క్లోరోప్లాస్ట్ వచ్చేసి మనకి ఇది సెమీ అటానమస్ ఆర్గనెల్. సెమీ అటానమస్ ఆర్గనెల్. క్లోరోప్లాస్ట్ అనేటువంటిది సెమీ అటానమస్ ఆర్గనెల్. ఈ క్లోరోప్లాస్ట్ వచ్చేసి డైమార్ఫిక్ క్లోరోప్లాస్ట్. డైమార్ఫిక్ క్లోరోప్లాస్ట్. ఎందుకు డైమార్ఫిక్ క్లోరోప్లాస్ట్? విరూపకతను ప్రదర్శించేటువంటి హరితరేణి. ఎందుకంటే ఇక్కడ మనకి ఈ హరితరేణి వచ్చేసి మనకి గ్రానల్ క్లోరోప్లాస్ట్ ని గ్రానల్ అదేవిధంగా ఎగ్రానల్ రెండు రకాలైనటువంటి నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి దీన్ని డైమార్ఫిక్ క్లోరోప్లాస్ట్ అని చెప్పేసి ఏమంటున్నామంటే డైమార్ఫిక్ క్లోరోప్లాస్ట్. అయితే ఈ డైమార్ఫిక్ క్లోరోప్లాస్ట్ అయినటువంటి నిర్మాణాన్ని పరిశీలిస్తే క్లోరోప్లాస్ట్ యొక్క నిర్మాణాన్ని పరిశీలిస్తే మొదటగా దీన్ని ఆంటోనీ వాన్ లీవెన్హక్ అనేటువంటి సైంటిస్ట్ అనేటువంటి సైంటిస్ట్ ఈ క్లోరోప్లాస్ట్ గుర్తించడం జరిగింది. క్లోరోప్లాస్ట్ అని నియమించినటువంటి సైంటిస్ట్ వచ్చేసి షింపర్. ఎవరంటే షింపర్ అనేటువంటి సైంటిస్ట్ మనకి క్లోరోప్లాస్ట్ అనేటువంటి పేరు పెట్టడం జరిగింది. గుర్తించినటువంటి సైంటిస్ట్ వచ్చేసి ఎవరంటే ఆంటోనీ వాన్ లీవెన్హక్ అనేటువంటి సైంటిస్ట్. ఈ నిర్మాణానికి క్లోరోప్లాస్ట్ వచ్చేసి మనకి ఏ విధంగా కనిపిస్తుందంటే అండాకృతి లోపల ఉండి క్లోరోప్లాస్ట్ అండాకృతి లోపల ఉండేసి రెండు పొరల చేత డబుల్ మెంబ్రేన్ లేయర్ చేత నిర్మితమైనటువంటి కణాలు ఆర్గనెల్ సెల్ ఆర్గనెల్. ఇక్కడ మనకి ఈ క్లోరోప్లాస్ట్లో తీసుకుంటే మనకి ముఖ్యంగా ప్రధానంగా కనిపించేటువంటి భాగాలు తీసుకుంటే మూడు ప్రధానమైనటువంటి భాగాలు కనిపిస్తాయి. ఒకటి వచ్చేసి ఏంటంటే మనకి ఎన్వలప్ ప్లస్ అదేవిధంగా ఎన్వలప్ అంటే ఆచ్ఛాదన, సోమ, ఆవర్ణిక ప్లస్ అదేవిధంగా గ్రాణ. ప్రధానంగా మనకి క్లోరోప్లాస్ట్ లోపల కనిపించేటువంటి భాగాలు వచ్చేసి మూడు: ఎన్వలప్, సోమ, గ్రాణ. ఎన్వలప్ తీసుకుంటే ఇక్కడ మనకి ఎన్వలప్ వచ్చేసి మనకి రెండు ఉంటుంది. అవుటర్ మెంబ్రేన్
అవుటర్ మెంబ్రెయిన్ ఉంటుంది ప్లస్ అదేవిధంగా ఇన్నర్ మెంబ్రెయిన్ ఉంటుంది. ఈ రెండు త్వచాల మధ్య లోపల ఉండేటువంటి ఈ ఖాళీ ప్రదేశాన్ని మనం ఏమని పిలుస్తామంటే పెరిప్లాస్టిడియల్ స్పేస్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. పెరిప్లాస్టిడియల్ స్పేస్. ఈ పెరిప్లాస్టిడియల్ స్పేస్ 25 to 75 ఆంగ్స్ట్రామ్స్ 25 to 75 ఆంగ్స్ట్రామ్స్ ఉండడం జరుగుతుంది. ఈ ఔటర్ మెంబ్రెయిన్ ఏదైతే ఉంటుందో ఈ ఔటర్ మెంబ్రెయిన్ వచ్చేసి మనకి లెస్ ప్రోటీన్స్ ఉంటున్నాయి. ఈ ఔటర్ మెంబ్రెయిన్ లోపల మనకి లెస్ ప్రోటీన్స్ ఉండడం జరుగుతుంది. ఇన్నర్ మెంబ్రెయిన్ లో తీసుకుంటే మోర్ ప్రోటీన్స్ ఉండడం జరుగుతుంది. ఇన్నర్ మెంబ్రెయిన్ లో మోర్ ప్రోటీన్స్ ఉంటున్నాయి, ఔటర్ మెంబ్రెయిన్ లోపల ఏముంటుందంటే లెస్ ప్రోటీన్స్ ఉంటున్నాయి. ఈ ఔటర్ మెంబ్రెయిన్ వచ్చేసి మనకి థిక్నెస్ వచ్చేసి ఎంత ఉంటుందంటే 5 నానోమీటర్. మందం వచ్చేసి ఎంత ఉంటుందంటే 5 నానోమీటర్. అదేవిధంగా ఇన్నర్ మెంబ్రెయిన్ కూడా ఎంత ఉంటుందంటే 5 నానోమీటర్స్ ఉంటుంది. ఔటర్ ప్లస్ ఇన్నర్ రెండు వచ్చేసి మనకి 10 nm మందం థిక్నెస్ తో ఉండడం జరుగుతుంది. ఔటర్ ఇన్నర్ రెండింటి మధ్య ఉండేటువంటి ఖాళీ ప్రదేశాన్ని మనం పిలుస్తున్నామంటే పెరిప్లాస్టిడియల్ స్పేస్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. మనం పిలుస్తున్నామంటే పెరిప్లాస్టిడియల్ స్పేస్. ఇక్కడ థిక్నెస్ వచ్చేసి 25 యాంగ్స్ట్రామ్ 25 to 75 యాంగ్స్ట్రామ్స్ అన్నమాట. అయితే ఔటర్ మెంబ్రెయిన్ లోపల లెస్ ప్రోటీన్స్ ఉంటున్నాయి, ఇన్నర్ మెంబ్రెయిన్ లోపల మోర్ ప్రోటీన్స్ ఉంటున్నాయి. ఔటర్ మెంబ్రెయిన్ వచ్చేసి పెర్మియబుల్ మెంబ్రెయిన్. ఔటర్ మెంబ్రెయిన్ వచ్చేసి ఏంటంటే పెర్మియబుల్ మెంబ్రెయిన్. ఇన్నర్ మెంబ్రెయిన్ వచ్చేసి సెలెక్టివ్లీ పెర్మియబుల్ మెంబ్రెయిన్. ఇన్నర్ మెంబ్రెయిన్ వచ్చేసి సెలెక్టివ్లీ పెర్మియబుల్ మెంబ్రెయిన్, ఔటర్ మెంబ్రెయిన్ వచ్చేసి పెర్మియబుల్ మెంబ్రెయిన్. అయితే ఈ రెండు మెంబ్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో ఔటర్ ప్లస్ ఇన్నర్ రెండు త్వచాలు కూడా ఇవి మనకి ప్రోటీన్ల చేత ఏర్పడినటువంటి ప్రోటీనిసియస్ లేయర్ల చేత ఏర్పడినటువంటి నిర్మాణం. ప్రోటీన్ల చేత ఏర్పడినటువంటి నిర్మాణం ప్రోటీన్ ప్లస్ లిపిడ్ల చేత. ఏం చేత అంటే ప్రోటీన్లు మరియు ప్లస్ లిపిడ్స్, ప్రోటీన్లు మరియు లిపిడ్ల చేత ఏర్పడినటువంటి నిర్మాణాలు ఏంటంటే ఔటర్ మెంబ్రెయిన్, ఇన్నర్ మెంబ్రెయిన్. సో ఔటర్ ఇన్నర్ మెంబ్రెయిన్ ఇది ఎన్వలప్స్. ఏంటంటే ఎన్వలప్స్. ఈ ఎన్వలప్స్ లోపల వైపు తీసుకుంటే మనకి ఎన్వలప్స్ లోపల వైపు అంతా కూడా మనకి వాటర్ లోపల వైపు మనకి ఏం కనిపిస్తుంది అంటే వాటర్ కనిపిస్తుంది, అదేవిధంగా ప్రోటీన్స్ అనేటువంటిది కనిపిస్తుంది. 50% ఫోటోసింథటిక్ పిగ్మెంట్స్. ఇన్సైడ్ తీసుకుంటే మనకి మెంబ్రెయిన్ యొక్క ఇన్సైడ్ తీసుకుంటే మనకి వాటర్ తో ప్రోటీన్స్ 50% ఫోటోసింథటిక్ పిగ్మెంట్స్ ప్లస్ అదేవిధంగా సర్క్యులర్ డిఎన్ఏ, సర్క్యులర్ డిఎన్ఏ ఉండడం వల్ల దీన్ని ఏమని పిలుస్తున్నాం అంటే సెమీ అటానమస్ ఆర్గనెల్ అని చెప్పేసి అని పిలుస్తున్నాం. ఏమని పిలుస్తున్నాం అంటే సెమీ అటానమస్ ఆర్గనెల్స్ అని చెప్పేసి అంటున్నాం. లోపల వైపు తీసుకుంటే మనకి నీరు, వాటర్ ప్లస్ అదేవిధంగా ప్రోటీన్ల చేత ఏర్పడినటువంటి ద్రవరూపమైనటువంటి పదార్థాన్ని కలిగినటువంటి ఈ నిర్మాణాన్ని ఏమని పిలుస్తామంటే స్ట్రోమా అని చెప్పేసి అని పిలుస్తాం, లేదా మ్యాట్రిక్స్ అని చెప్పేసి అని పిలుస్తాం. స్ట్రోమా లేదా మ్యాట్రిక్స్. ఈ స్ట్రోమా మ్యాట్రిక్స్ లోపల ఏముంటుందంటే సర్క్యులర్ డిఎన్ఏ, అదేవిధంగా 50% ఫోటోసింథటిక్ పిగ్మెంట్స్, అదేవిధంగా 70S రైబోజోమ్స్, ప్లస్ అదేవిధంగా the most abundant enzyme Rubisco, the most abundant protein in the world Rubisco ఎంజైమ్. రుబిస్కో ఎంజైమ్ ఏం చేస్తుందంటే ఇది కిరణజన్య సంయోగక్రియ జరగాలంటే మనకి రుబిస్కో ఎంజైమ్ అనేటువంటిది ఉండాలి.
రుబిస్కో ఎంజైమ్, అదేవిధంగా 70 రైబోజోమ్స్, అదేవిధంగా సర్క్యులర్ డిఎన్ఏ ప్లస్ అదేవిధంగా మనకి ఇక్కడ ఏమి ఉండడం జరుగుతుందంటే స్టార్చ్ గ్రాన్యూల్స్, ప్రోటీన్స్, పిగ్మెంట్స్ అన్నీ కూడా ఎక్కడ కనిపిస్తున్నాయి అంటే మనకి ఈ స్ట్రోమా లోపల ఉండడం జరుగుతుంది. ఎక్కడ కనిపిస్తుంది అంటే మనకి స్ట్రోమా లోపల. నెక్స్ట్ గ్రానాన్ని పరిశీలిస్తే అయితే కొన్ని ప్లాంట్స్ లోపల మనకి కొన్ని ప్లాంట్స్ లోపల అంటే కొన్ని జొన్న కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, షుగర్ కేన్ లోపల ఇన్నర్ మెంబ్రేన్ ఏదైతే ఉంటుందో ఈ ఇన్నర్ మెంబ్రేన్ అనేటువంటిది కొద్దిగా ముడతలు పడినటువంటి నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. దేంట్లో అంటే జొన్న, మొక్కజొన్న ప్లస్ చెరుకు వీటి లోపల ఇన్నర్ మెంబ్రేన్ ఏదైతే ఉందో అది కొద్దిగా ముడతలు పడినటువంటి నిర్మాణాన్ని కలిగి ఉంది. ముడతలు పడినటువంటి నిర్మాణాన్ని కలిగి ఉంది. సో ముడతలు పడినటువంటి నిర్మాణాన్ని కలిగినటువంటి ఈ ఇన్నర్ మెంబ్రేన్ ఏదైతే ఉందో ఇది దేంతో సంబంధాన్ని కలిగి ఉంటుందంటే ఆచ్ఛాదనం, అంటే లోపల వైపు ఏంటంటే స్ట్రోమా ఏముందండి స్ట్రోమా ఆవర్ణిక ప్లస్ ఆచ్ఛాదనం మధ్య లోపల మనకి ఏమైందండి ఎక్కువగా ఉపరితల వైశాల్యం పెరుగుదల అనేటువంటిది కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది అంటే ఉపరితలం యొక్క వైశాల్యం పెరుగుదల అనేటువంటిది కనిపిస్తుంది. ఉపరితలం వైశాల్యం పెరుగుదల ఉండడం వల్ల మనకి లోపలి నుంచి బయటి నుంచి లోపలికి, లోపలి నుంచి బయటికి ఖనిజ పదార్థాల రవాణా కావచ్చు, లవణాల యొక్క రవాణా కావచ్చు, ఆహార పదార్థాల యొక్క రవాణా కావచ్చు ఈజీగా జరిగేటువంటి అవకాశం అనేటువంటిది కనిపిస్తుంది. ఏంటంటే జొన్న, మొక్కజొన్న, చెరుకు లోపల. అయితే మనకి ఈ ఇన్నర్ మెంబ్రేన్ నుంచి మనకి అక్కడక్కడ స్ట్రోమా లోపల మనకి ఏం కనిపిస్తుంది అంటే శాక్ లైక్ తిత్తుల వంటి నిర్మాణాన్ని కలిగి ఏంటంటే తిత్తుల వంటి నిర్మాణం షాక్ లైక్ స్ట్రక్చర్ కనిపిస్తుంది. ఈ షాక్ లైక్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దీన్ని ఏమని పిలుస్తున్నామంటే మనం థైలాకాయిడ్ అని చెప్పేసి ప్రతి థైలాకాయిడ్ ఒకదాని మీద ఒకటి పేర్చబడినట్లుగా అమర్చబడి ఒక సంచి వంటి నిర్మాణాన్ని ఏర్పరుస్తుంది. ఈ సంచి వంటి నిర్మాణాన్ని ఏమని పిలుస్తున్నామంటే గ్రానా అని చెప్పేసి పిలుస్తుంది. ఏమని పిలుస్తున్నామంటే గ్రానా అని చెప్పేసి అంటే గ్రానా లోపల ఉండేటువంటి ప్రతి మనకి నిర్మాణం ఏదైతే ఉందో దీన్ని థైలాకాయిడ్ అని చెప్పేసి అని పిలవడం జరుగుతుంది. ప్రతి థైలాకాయిడ్ యొక్క నిర్మాణాన్ని పరిశీలిస్తే ప్రతి థైలాకాయిడ్ కూడా అర్థరేణి ఏ విధంగా అయితే డబుల్ మెంబ్రేన్ లేయర్ని కలిగి ఉంటుందో థైలాకాయిడ్ కూడా అదేవిధంగా డబుల్ మెంబ్రేన్ లేయర్ని కలిగి ఉండి మనకి అంటే ఇక్కడ తీసుకుంటే మనకి ఈ డబుల్ మెంబ్రేన్ లేయర్ని కలిగినటువంటి ఈ థైలాకాయిడ్ ఒకదానితో ఒకటి ఈ విధంగా అమర్చబడి దీని యొక్క అంచులు ఏవైతే ఉన్నాయో ఈ అంచుల వద్ద మాత్రమే ఇవి కలిసిపోయి మిగిలినటువంటి ప్రదేశం ఏదైతే ఉందో ఇదంతా ఖాళీగా ఉండడం జరుగుతుంది. అంచుల్లో మాత్రమే ఇవి ప్రదేశం ఈ అంచుల్లో మనకి ఈ త్వచాలు అనేటువంటి కలిసిపోవడం జరుగుతుంది. కానీ మిగిలినటువంటి ప్రదేశం ఏదైతే ఉందో ఇదంతా ఖాళీ ప్రదేశంగా ఉండడం జరుగుతుంది. అయితే ఈ ఖాళీ ప్రదేశం లోపల ఇక్కడ లోపల వైపు అవుటర్ మెంబ్రేన్, ఇన్నర్ మెంబ్రేన్ లోపల వైపు ఉండేటువంటి ఖాళీ ప్రదేశాన్ని ఏమని పిలుస్తామంటే ల్యూమన్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. సో ల్యూమన్ లోపల ఏముంటుందంటే నీటి అణువులు ప్లస్ అదేవిధంగా సాల్ట్స్ ఉండడం జరుగుతుంది. నీటి అణువులు సాల్ట్ ఉండడం జరుగుతుంది. అయితే చూడండి రెండు త్వచాల చేత ఏర్పడినటువంటి సాటిలైట్ స్ట్రక్చర్ని కలిగేసి లోపల ఖాళీ ప్రదేశం లోపల ఉండేటువంటి నిర్మాణాన్ని ల్యూమన్ లోపల మనకి ఏముంటుందంటే నీటి అణువు అదేవిధంగా సాల్ట్స్ అనేటువంటి ఉండడం జరుగుతుంది. ఈ విధంగా ఏర్పడినటువంటి ఈ నిర్మాణాన్ని ఏమని పిలుస్తున్నామంటే థైలాకాయిడ్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఏమని పిలుస్తున్నామంటే థైలాకాయిడ్. ఈ విధంగా ప్రతి థైలాకాయిడ్ ఒకదాని మీద ఒకటి పేర్చబడినట్లుగా ఉండేసి ఇక్కడ తీసుకుంటే మనకి ఈ థైలాకాయిడ్ ఇది గ్రానం సంచి వంటి నిర్మాణం ఏంటి గ్రానం. ఈ గ్రానం ప్లస్ ఇదే విధంగా ఈ గ్రానం రెండింటి మధ్య మనకి అనుసంధానంగా ఏముంటుందంటే స్ట్రోమా లమెల్లా ఏముంటుందమ్మా అంటే మనకి స్ట్రోమా లమెల్లా లోపల మనకి ఏముండట్లేదు అంటే థైలాకాయిడ్స్ అనేటువంటి ఉండట్లేదు.
తైలకాయలు ఒకదానితో ఒకటి పేర్చబడినట్లుగా అమర్చబడి ఉండేటువంటి నిర్మాణం ఏంటంటే మనకి గ్రానం. గ్రానం లోపల ఉండేటువంటి ప్రతి దాన్ని పటలిక అని చెప్పేసి అంటున్నాం. పటలికలు కలిగినటువంటి దీన్ని ఏమని పిలుస్తామంటే పటలిక రాష్ట్రం అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఏమని పిలుస్తున్నామంటే పటలిక రాష్ట్రం. గ్రానం లమెల్లా అని పిలవడం జరుగుతుంది. ఏమంటున్నామంటే గ్రానం లమెల్లా. గ్రానం లమెల్లా, సోమా లమెల్లా, గ్రాన లమెల్లా. సో ఈ విధంగా సోమా గ్రాన లమెల్లా ప్రతి తైలకాయని తీసుకుంటే శాటిలైట్ స్ట్రక్చర్ని కలిగి ఉండేసి ఇక్కడ మనకి ఆ రెండు పార్ట్స్ కనిపించడం జరుగుతుంది. క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనకి రెండు పార్ట్స్ అనేటువంటి చూడండి. ఈ గ్రానం లమెల్లా దేంతో అంటే స్ట్రోమాతో ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉండేటువంటి దేంతో అంటే స్ట్రోమాతో ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉంటే స్ట్రోమాతో ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉండేటువంటి త్వచాన్ని ఏమని పిలుస్తున్నామంటే నాన్ అప్రెస్డ్ పార్ట్ అని చెప్పేసి అని పిలుస్తున్నాం. ఏమని పిలుస్తున్నామంటే నాన్ అప్రెస్డ్ పార్ట్ అని చెప్పేసి అని పిలవడం. నాన్ అప్రెస్డ్ పార్ట్ అంటే ఏంటండి, థైలాకాయిడ్ త్వచాలు ఏవైతే ఉన్నాయో ఆ థైలాకాయిడ్ త్వచాలు దేనితో సంబంధాన్ని అంటే స్ట్రోమాతో ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉంటే దాన్ని ఏమంటున్నామంటే నాన్ అప్రెస్డ్ పార్ట్ అని చెప్పేసి అని పిలవడం జరిగింది. ఈ నాన్ అప్రెస్డ్ పార్ట్ లో మనకి PS1 సిస్టమ్ ఉంటుంది. పిగ్మెంట్ సిస్టమ్ 1 ఏముంటుందంటే పిగ్మెంట్ సిస్టమ్ 1 ఉండడం జరుగుతుంది. రెండు తైలకాయల మధ్య ఉండేటువంటి ఈ ప్రదేశాన్ని ఏమని పిలుస్తున్నామంటే అప్రెస్డ్ పార్ట్ అని చెప్పేసి అని పిలవడం జరుగుతుంది. ఇది ఏమని పిలుస్తున్నామంటే అప్రెస్డ్ పార్ట్. నాన్ అప్రెస్డ్ పార్ట్ లో ఉండేటువంటి సిస్టమ్ వచ్చేసి PS1. అప్రెస్డ్ పార్ట్ లోపల ఉండేటువంటి వచ్చేసి ఏంటంటే PS2 సిస్టమ్ ఉంటుంది. ఉంటుందంటే PS2. ఈ థైలాకాయిడ్ త్వచాల్లో మాత్రమే మనకి ఏం కనిపిస్తున్నాయి అంటే క్లోరోఫిల్స్ అనేటువంటి పిగ్మెంట్స్ అనేటువంటి కనిపించడం జరుగుతుంది. థైలాకాయిడ్ త్వచాల్లో మాత్రమే ఏం కనిపిస్తాయి అంటే మనకి పిగ్మెంట్స్ అనేటువంటి కనిపించడం జరుగుతుంది. మెంబ్రెయిన్లో థైలాకాయిడ్ మెంబ్రెయిన్లో మాత్రమే మనకి ఏం కనిపిస్తాయి అంటే పిగ్మెంట్స్ అనేటువంటి కనిపిస్తున్నాయి. ఈ పిగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ పిగ్మెంట్స్ అన్నీ కలిసిపోయి మనకి ఫాంటాజోమ్ అనేటువంటి నిర్మాణాన్ని ఏర్పరచడం జరుగుతుంది. పిగ్మెంట్స్ అన్నీ కలిసిపోయి దేని ఏర్పరుస్తున్నాయి అంటే ఫాంటాజోమ్. దీని ఏర్పరుస్తున్నాయి ఫాంటాజోమ్. 230 పిగ్మెంట్స్ ప్లస్ అదేవిధంగా జాంతోఫిల్స్, ఫైకోబిలిన్స్, కెరోటినాయిడ్స్ ప్లస్ అదేవిధంగా ఫైకోబిలిన్స్, జాంతోఫిల్స్, అదేవిధంగా 230 పిగ్మెంట్స్ అన్నీ కలిసిపోయి మనకి ఒక సమూహంగా ఏర్పడడం జరుగుతుంది. ఈ సమూహాన్ని ఏమని పిలుస్తున్నామంటే క్వాంటాజోమ్ అని చెప్పేసి అని పిలవడం జరుగుతుంది. ఈ క్వాంటాజోమ్ ఏం చేస్తుంది? క్వాంటాజోమ్ అనేటువంటిది ఎక్కడ ఉందంటే థైలాకాయిడ్ త్వచాల్లో మాత్రమే ఉంటుంది. థైలాకాయిడ్ త్వచాల్లో మాత్రమే క్వాంటాజోమ్ అనేటువంటిది ఉంటుంది. ఈ క్వాంటాజోమ్ లైట్ ఎనర్జీని కెమికల్ ఎనర్జీగా మార్చడం జరుగుతుంది. ఈ క్వాంటాజోమ్ లైట్ ఎనర్జీని కెమికల్ ఎనర్జీగా మార్చడం జరుగుతుంది. సో అంటే లైట్ ఎనర్జీని కెమికల్ ఎనర్జీగా మార్చేటువంటి సమూహాన్ని మనం పిలుస్తామంటే క్వాంటాజోమ్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. క్వాంటాజోమ్ వచ్చేసి ఏంటంటే 230 పిగ్మెంట్స్ ప్లస్ అదేవిధంగా జాంతోఫిల్స్, ఫైకోబిలిన్స్, కెరోటినాయిడ్స్ యొక్క సమూహమే ఏంటంటే మనకి క్వాంటాజోమ్. క్వాంటాజోమ్ ఏం చేస్తుందంటే లైట్ ఎనర్జీని దేనిగా మారుస్తుందంటే కెమికల్ ఎనర్జీగా మార్చడం జరుగుతుంది. దేనిగా మారుస్తుందంటే లైట్ ఎనర్జీని కెమికల్ ఎనర్జీగా మార్చడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి మార్చే ఇక్కడ ఏముందంటే ఇక్కడ ఈ క్వాంటాజోమ్ లోపల ఈ థైలాకాయిడ్లో ఈ గ్రానం లోపల జరిగేటువంటి ప్రక్రియ వచ్చేసి మనకి కిరణజన్య సంయోగం వచ్చేసి 2 దశలు ఉంటుంది. ఒకటి డార్క్ ఫేజ్ ఉంటుంది, ఒకటి లైట్ ఫేజ్ ఉంటుంది. లైట్ ఫేజ్ ఏదైతే ఉంటుందో ఆ లైట్ ఫేజ్ అంతా కూడా ఈ గ్రానం లోపల జరుగుతుంది. డార్క్ ఫేజ్ వచ్చేసి దేంట్లో జరుగుతుందంటే స్ట్రోమా లోపల జరుగుతుంది. ఈ స్ట్రోమా లోపలనే మనకి ఏముంటుందంటే రుబిస్కో అనేటువంటి ఎంజైమ్ ఉంటుంది. ఎంజైమ్ ఉంటుందంటే రుబిస్కో అనేటువంటి ఎంజైమ్. సో రుబిస్కో ఎంజైమ్ ఎట్లా యాక్ట్ చేస్తుందంటే రెండుగా యాక్ట్ చేయడం జరుగుతుంది. రుబిలోజ్ బిస్ ఫాస్ఫేట్ కార్బాక్సినేజ్, ఆక్సిజినేజ్.
కార్బాక్సినేజ్, ఆక్సిజనేజ్. ఇక్కడనే కార్బాక్సినేజ్ అంటున్నాం, ఆక్సిజనేజ్ అని చెప్పేసి అంటున్నాం. కార్బాక్సినేజ్ అంటే కార్బన్ డైఆక్సైడ్ అధిక మొత్తంలో రుబిస్కోర్ ఎంజైమ్కి లభ్యమైంది అనుకోండి, అప్పుడు జరిగేటువంటి ప్రాసెస్ ఏంటంటే మనకి కార్బన్ అసిమిలేషన్, కర్బన స్థాపన జరుగుతుంది. ఏం జరుగుతుందంటే కర్బన స్థాపన. ఈ ఎంజైమ్ని ఇది ఎట్లా అంటే రెండుగా యాక్ట్ చేస్తుంది, డ్యూయల్ రోల్ చేస్తుంది అనమాట. ఎట్లా అంటే కార్బన్ డైఆక్సైడ్ అధిక మొత్తం లోపల లభ్యమైంది అనుకోండి, లభ్యమైనప్పుడు అది రుబిస్కో ఎంజైమ్ కార్బాక్సినేజ్గా యాక్ట్ చేస్తుంది. సో కార్బాక్సినేజ్గా యాక్ట్ చేసింది అనుకోండి, అక్కడ జరిగేటువంటి ప్రాసెస్ ఏంటంటే ఫోటోసింథసిస్ ప్రాసెస్. ఒకవేళ ఆక్సిజన్ అధిక మొత్తం లోపల జరిగింది అనుకోండి, ఆక్సిజన్ అధిక మొత్తం లోపల దొరికితే రుబిస్కో ఎంజైమ్ ఆక్సిజనేజ్గా యాక్ట్ చేయడం జరుగుతుంది. ఆక్సిజనేజ్గా యాక్ట్ చేసి అక్కడ మనకి ఏం జరుగుతుందంటే ఫోటో రెస్పిరేషన్ అనేటువంటి ప్రాసెస్ జరుగుతుంది. ఏం జరుగుతుందంటే ఫోటో రెస్పిరేషన్ అనేటువంటి ప్రాసెస్ జరుగుతుంది. ఫోటో రెస్పిరేషన్ గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. మనకి ఈ విధంగా మనకి అంటే చూడండి క్వాంటాజోమ్ ఏం చేస్తుంది, లైట్ ఎనర్జీని కెమికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. సో ఈ విధంగా చేసే ఇది లైట్ వేస్ అంతా కూడా తైలకాయలో, దీంట్లో తైలకాయలో గ్రానంలో స్ట్రోమాలో ఏం జరుగుతుందంటే డార్క్ ఫేజ్ అనేటువంటిది జరుగుతుంది. ఏం జరుగుతుందంటే డార్క్ ఫేజ్. సో ఇక్కడ మనకి రెండు సిస్టమ్స్ ఉన్నాయి, PS1 PS2. లైట్ ఆర్వెక్సింగ్ కాంప్లెక్స్ 1 ప్లస్ లైట్ ఆర్వెక్సింగ్ కాంప్లెక్స్ 2. లైట్ ఆర్వెక్సింగ్ కాంప్లెక్స్ 1, లైట్ ఆర్వెక్సింగ్ కాంప్లెక్స్ 2. ఇదంతా కూడా మనకి ఇక్కడ ఉంటుందంటే స్ట్రోమాలో ఉంటుంది. ఇక్కడ ఉంటుందంటే స్ట్రోమాలో. అయితే ఇక్కడ మనకి ఈ 230 పిగ్మెంట్స్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి మిగతా అణువులతో పోలిస్తే కొన్ని అణువులు భిన్నంగా ఉంటాయి. దీంట్లో 230 పిగ్మెంట్స్ లోపలనే మనకి కొన్ని అణువులు భిన్నంగా ఉంటాయి. మిగతా అణువులతో పోలిస్తే కొన్ని అణువులు భిన్నంగా ఉండడం జరుగుతుంది. ఈ భిన్నంగా ఉండేటువంటి అణువులు ఏం చేస్తున్నాయంటే కాంతిని స్వీకరించుకొని మిగతా అణువులు దానికి ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్వాంటజోమ్లో కొన్ని అణువులు మిగతా అణువులతో పోలిస్తే కొన్ని అణువులు భిన్నంగా ఉన్నాయి. సో భిన్నంగా ఉన్నటువంటి అణువులు ఏం చేస్తున్నాయంటే దీని పక్కన ఉండేటువంటి అణువులు కాంతి శక్తిని అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఈ కాంతి శక్తిని భిన్నంగా ఉండేటువంటి అణువులు స్వీకరించడం జరుగుతుంది. సో ఈ భిన్నంగా ఉండేటువంటి అణువులు స్వీకరించినటువంటి ఈ ప్రదేశాన్ని ఏమని పిలుస్తామంటే రియాక్షన్ సెంటర్ అని చెప్పేసి పిలుస్తున్నాం. ఏమని పిలుస్తున్నామంటే రియాక్షన్ సెంటర్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. రియాక్షన్ సెంటర్ నుంచి మనకి రియాక్షన్ సెంటర్లో రెండు రకాలైనటువంటి రియాక్షన్ సెంటర్స్ ఉంటున్నాయి. ఒకటి 680 PS1, 680 PS2, 700 నానోమీటర్. రెండు చర్య కేంద్రకాలు ఇవ్వడం జరుగుతుంది. ఒకటి 680 ప్లస్ రెండోది వచ్చేసి 700 నానోమీటర్స్ అంటే PS1 PS2 రెండు కూడా సేమ్ ఉంటుంది. దాంట్లో క్లోరోఫిల్ ఉంటుంది, దీంట్లో క్లోరోఫిల్ ఉంటుంది, కెరోటినాయిడ్స్ ఉంటుంది, దాంతో పిలుచుకుంటుంది. కానీ ఇక్కడ వేవ్ లెంత్ మాత్రమే డిఫరెంట్ అన్నమాట. 680 ప్లస్ 700 నానోమీటర్స్ వేవ్ లెంత్. సో ఇక్కడ మనం దీన్ని చెప్పుకోవడానికి ఇక్కడ రీజన్ ఏంటంటే ఫోటోసింథసిస్ టాపిక్ లోపల మెయిన్గా ఈ క్లోరోప్లాస్ట్ ఉంటేనే మనకి కిరణజన్య సంయోగక్రియ అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ క్లోరోప్లాస్ట్ యొక్క నిర్మాణం చెప్పుకోవడం జరిగింది అన్నమాట. సో ఈ క్లోరోప్లాస్ట్ ఉండడం వల్లనే ఏం జరుగుతుందంటే కిరణజన్య సంయోగక్రియ అనేటువంటిది జరుగుతుంది. అంటే సరళ పదార్థాలు సంక్లిష్ట పదార్థాలుగా మారేటువంటి ప్రక్రియ ఇక్కడే జరుగుతుంది. సో ఆ మారేటువంటి ప్రక్రియ వచ్చేసి మనకి రెండు స్టేజెస్ లోపల ఉంటుంది. ఒకటి డార్క్ ఫేజ్ ఉంటుంది, ఇంకోటి లైట్ ఫేజ్ ఉంటుంది. లైట్ ఫేజ్ కాంతి చర్యలు, రెండవది వచ్చేసి నిష్కాంతి చర్యలు. కాంతి చర్యలు వచ్చేసి మళ్ళీ ఇక్కడ మనకి కాంతి పాస్ఫారిలేషన్ అని చెప్పేసి పిలుస్తాం. దాంట్లో సైక్లిక్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్, నాన్ సైక్లిక్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ ప్రాసెస్ నుంచి అసిమిలేటరీ పవర్ అనేటువంటిది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ అసిమిలేటరీ పవర్ని యూజ్ చేసుకొని, ఈ స్వాంగీకరణ శక్తిని యూజ్ చేసుకొని నెక్స్ట్ డార్క్ ఫేజ్ లోపలికి ఎంటర్ అవుతుంది. ఈ డార్క్ ఫేజ్ లోపలికి ఎంటర్ కాగానే కార్బన్ డైఆక్సైడ్ స్థాపన జరుగుతుంది. ఈ కార్బన్ డైఆక్సైడ్ స్థాపన జరిగేసి గ్లూకోజ్ అనేటువంటి తయారు అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఫస్ట్ ఒక పాయింట్ చెప్తాను.
ఏంటంటే డైమార్ఫిక్ క్లోరోప్లాస్ట్ గ్రానల్ ఏ గ్రానల్ అని చెప్పేసి గ్రానల్ ఏ గ్రానల్. గ్రానల్ అంటే గ్రానం ఉండాలి, ఏముండాలి గ్రానం. గ్రానం ప్లస్ స్ట్రోమా లమెల్లా, గ్రానం లమెల్లా, స్ట్రోమా ఇవన్నీ కలిగి ఉంటే దాన్ని ఏమని పిలుస్తామంటే గ్రానల్ క్లోరోప్లాస్ట్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఈ గ్రానల్ క్లోరోప్లాస్ట్ ఎక్కడ ఉంటుందంటే మీజోఫిల్ సెల్స్ లోపల ఉంటుంది. మీజోఫిల్ సెల్స్ C3 ప్లాంట్ C4 ప్లాంట్స్ లోపల ఉండడం జరుగుతుంది. మీజోఫిల్ సెల్స్ C3 C4 ప్లాంట్స్ లోపల ఏ గ్రానల్ క్లోరోప్లాస్ట్. గ్రానమ్ ఆబ్సెంట్. సో గ్రానమ్ ఆబ్సెంట్ అయినప్పుడు ఏముంటుంది స్ట్రోమా లమెల్లా ఉంటుంది. ఏముంటుందండి స్ట్రోమా లమెల్లా. సో స్ట్రోమా లమెల్లా మాత్రమే ఉంటాయి. స్ట్రోమా లమెల్లా, స్ట్రోమా ప్లస్ స్ట్రోమా లమెల్లా మాత్రమే ఉంటుంది. ఏ గ్రానల్ క్లోరోప్లాస్ట్ అని చెప్పేసి అంటుంది. ఏ గ్రానల్ క్లోరోప్లాస్ట్ ఇక్కడ కనిపిస్తుంది అంటే బండల్ సెల్స్ కనిపిస్తుంది. బండల్ సెల్స్ C3 ప్లాంట్స్ C4 ప్లాంట్స్. ఇక్కడ అంటే C4 ప్లాంట్స్. అదే డైమార్ఫిక్ క్లోరోప్లాస్ట్ డబుల్ మెంబ్రేన్ డైమార్ఫిక్ క్లోరోప్లాస్ట్ సెమీ అటానమస్ ఆర్గనెల్. ఈ ఎనబాలిక్ ప్రాసెస్ అంతా కూడా కన్స్ట్రక్టివ్ ప్రాసెస్ ఎండర్గోనిక్ ప్రాసెస్ అంతా కూడా ఈ క్లోరోప్లాస్ట్ లోపలనే జరుగుతుంది. ఇక్కడ జరుగుతుందంటే ఈ క్లోరోప్లాస్ట్ లోపలనే జరుగుతుంది. థ్యాంక్ యూ.